తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాల్లో లేకుండా కొనసాగుతున్న తక్కువ మంది నటులలో విక్టరీ వెంకటేష్ మొదటి స్థానంలో ఉంటాడని చెప్పుకోవచ్చు. కేవలం తన సినిమాలతోనే కాకుండా తన మంచి ప్రవర్తన, నడవడిక, స్నేహగుణంతో అందరి మనసు దోచుకున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి వివాదాల్లో జోక్యం చేసుకోకుండా అందరి మన్ననలు పొందుతున్న వెంకటేష్కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువే. అలాంటి వెంకటేష్ మాత్రం తన కుటుంబ సభ్యుల విషయంలో ఓ బాడీగార్డ్గా మారాడు. వెంకటేష్ తండ్రి రామానాయుడు, అన్న సురేష్ బాబులను ఇప్పటివరకు చాలా సందర్భాల్లో చూశాము. కానీ వెంకటేష్ భార్య, పిల్లలు ఎలా ఉంటారో, వారు ప్రస్తుతం ఏం చేస్తున్నారో అనేది ఎవరికీ తెలియదు. అందుకే వెంకటేష్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను మీకోసం అందిస్తున్నాము. వెంకటేష్ భార్య పేరు నీరజ. వీరి వివాహం 1985లో జరిగింది. వీరికి 4 పిల్లలు, అందులో 3 అమ్మాయిలు. అశ్రిత, హయవాహిని, భావన కాగా అబ్బాయి అర్జున్ రామ్నాథ్. వీరిలో పెద్ద కూతురు అశ్రిత బిజినెస్ రంగంపై ఆసక్తి చూపుతున్నారు. వ్యాపార రంగంలో కొనసాగాలి అనుకుంటున్నట్టుగా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక చిన్న కూతురు హావ్యవాహిని ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే హావ్యవాహిని డిజైన్ చేసిన పలు డిజైన్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక వెంకీ రెండవ కూతురు భావన త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందని టాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చదువు కొనసాగిస్తున్న భావన మంచి కథ వస్తే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే వెంకీ కొడుకు అర్జున్ మాత్రం త్వరలోనే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమని సమాచారం. మరి ఈ వార్తలపై వెంకటేష్ త్వరలోనే ఓ క్లారిటీ ఇవ్వనున్నాడు. ఎప్పుడూ తన భార్య, పిల్లలను పబ్లిక్ ఫంక్షన్స్, ఈవెంట్స్, మీడియా ముందుకు తీసుకురాని వెంకటేష్ తన భార్య నీరజతో కలిసి ఇటీవలే ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీకే మనోడు పెళ్లి వేడుకలో కనిపించారు. అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఆడియో విడుదల వేడుకలో తన కొడుకు అర్జున్ను అభిమానులకు పరిచయం చేశాడు వెంకీ. కానీ వెంకీ కూతురులు మాత్రం ఇప్పటి వరకు మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవలే దగ్గుబాటి ఫ్యామిలీలో జరిగిన కార్యక్రమం ద్వారా ప్రస్తుతం ఈ అమ్మాయిలు ఎలా ఉన్నారో అనేది ఫోటోల ద్వారా బయటకు వచ్చాయి. ఈ ఫోటోలు వెంకీ ఫ్యాన్స్కు ఆనందాన్ని కలిగించాయి. తమ అభిమాన హీరో కుటుంబ సభ్యులందరినీ ఒకే దగ్గర చూడాలని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి వెంకీ తన కుటుంబ సభ్యులను ఎప్పుడు మీడియా ముందుకు తీసుకొస్తారో చూడాలి. ఇక ప్రస్తుతం వెంకీ నటించిన గురు సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి.